First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. జనరల్గా మనం కష్టపడితే డబ్బులు వస్తాయంటారు. అలాగే చాలామందికి డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవడం కూడా తెలుసు. కానీ టైంని ఇన్వెస్ట్ చేయడం ద్వారా, టైంకి మనీని కలిపి టైంని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని రేంజ్లో డబ్బులు సంపాదించడం ఎప్పుడైనా విన్నారా? దీంతో ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలుసు. బట్ అయినా కూడా డబ్బులు సంపాదించుకోలేకపోతున్నారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, అందులో డబ్బులు సంపాదించగలిగి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది తెలుసుకుందాం మ్యామ్ అడిగి. హాయ్ మ్యామ్. హలో అండి. ఇంట్రోలో చెప్పిన విధంగా టైం ఇన్వెస్ట్ చేసి డబ్బులు అంటే మార్కెట్లో అందరూ ఏం చేస్తున్నారంటే టైమింగ్ చేస్తున్నారు, మార్కెట్ని టైం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్ బాగా తగ్గింది, ఇప్పుడు బాగా మార్కెట్ పెరిగింది. ఎప్పుడైతే మీరు మార్కెట్ టైమింగ్ని చేయడం, మార్కెట్ టైమింగ్ అనేది ఎవరు పట్టుకోలేరు. అది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మీరు ఎప్పుడు దాని చుట్టూ తిరిగారనుకోండి, మీరు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయలేరు. మీరు ఏమనుకుంటారు, మార్కెట్ ఇప్పుడు 21,000 వచ్చింది, ఇక 19,000 వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు ఈ రీసెంట్గా. ఇప్పుడు అది ఎక్కడుంది? 24,000 దగ్గర ఉంది. మీరు మిస్ అయిపోయారు కదా. సో ఎవ్వరు కూడా మార్కెట్ని టైం చేయడం అనేది, మార్కెట్ టైమింగ్ అనేది ఎవరి వల్ల కాదండి. బట్ ఏంటంటే కన్సిస్టెంట్గా మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం యూ క్యాన్ క్రియేట్ ఏ హ్యూజ్ వెల్త్. దానికి ఒక ఎగ్జాంపుల్, అంటే ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మీరు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్. అందరూ కూడా ఫ్లెక్సీ క్యాప్స్లోనే ఇప్పుడు పెట్టమని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఫ్లెక్సీ క్యాప్స్లోనే పెడుతూ ఉన్నారు. ఫ్లెక్సీ క్యాప్ అంటే మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, తర్వాత లార్జ్ క్యాప్, మూడు కూడా కాంబినేషన్స్లో ఉంటాయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్. మేము ప్రతి ఒక్కరికి కూడా ఇది సలహా ఇస్తూ ఉంటాము, ఫ్లెక్సీ క్యాప్లో పెట్టమని. సో అది మనకి ఆ పర్టికులర్ స్కీమ్ స్టార్ట్ అయ్యి 30 years అయింది. సో 30 yearsలో కెన్ యూ బిలీవ్ వాట్ ఈస్ ద సిఏజిఆర్ ఈజ్ 19%. 19% అంటే ఏ రియల్ ఎస్టేట్లో కూడా అంత రాదు, 19% అనేది చాలా హ్యూజ్ సిఏజిఆర్ అండి. బట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, దీంట్లో కానీ మీరు అప్పట్లో ఈ స్కీమ్లో ఒక 5,000 రూపీస్ స్టార్ట్ చేసినట్లయితే, ఇప్పుడు అది మీ ఇన్వెస్ట్మెంట్ టోటల్గా ఈ 30 yearsలో మీరు కానీ పెట్టినట్లయితే అది 18 lakhs మీ ఇన్వెస్ట్మెంట్. క్యాన్ యూ ఇమాజిన్ యువర్ 18 lakhs హౌ మచ్ ఇట్ విల్ బికమ్? ఎంత అయి ఉంటుంది? 9 crores అండి. 9 crores జస్ట్ ఎస్ఐపి ఆఫ్ 5,000 రూపీస్. అంటే ఒక పాయింట్ అర్థం చేసుకోరు మ్యామ్. నాకు తెలిసినంత వరకు ఎస్ఐపిలో బహుశా నేను ఎవరైనా సరే ఆ టైం చూస్తున్నారు. మీరు అన్నట్టు టైం ఏ టైంలో పెట్టాలి, ఇప్పుడు మార్కెట్ పడిందా, ఇప్పుడు మార్కెట్ హైలో ఉన్నామా, ఇప్పుడు మార్కెట్ పడిన తర్వాత అమౌంట్లు పెడదాము. కరెక్ట్గా మార్కెట్ పడిన దగ్గర అయినప్పుడు మీ దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు. సో ఇలా దానికన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ మీరేం చేస్తారు, ఇంకా పడుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు, అది వెంటనే వెళ్ళిపోతుంది. సో మీరు ఎప్పుడు క్యాచ్ చేయడం కష్టం అండి అలా. అందుకనే వన్ ఆఫ్ ది బెస్ట్ వే ఏంటంటే మార్కెట్ టైమింగ్ చేయకుండా ఎవ్రీ ఫేజ్లో కూడా మీరు పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే ఎవ్రీ 2 yearsకి మార్కెట్ అనేది 10% కరెక్ట్ అవుతుంది. అది ఎంత అంటే కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ చెప్తున్నాము, ఎవ్రీ 3-5 yearsకి 30% కరెక్ట్ అవుతుంది మార్కెట్. బట్ అంత రికవరీ కూడా వస్తుంది. సో ఈ కరెక్షన్స్ అన్నీ చూసి మీరు భయపడిపోయి అమ్మో 10% కరెక్ట్ అయిపోయింది, 30%, 20% కరెక్షన్స్ అనేవి మార్కెట్లో క్వైట్ కామన్ అండి. అవి వస్తాయి, రికవరీ అవుతుంది, మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెన్సెక్స్ 80,000 దగ్గర ఉంది. సో ఎన్ని కరెక్షన్స్ వచ్చి ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ మార్కెట్ టైమింగ్ వెనకాల మీరు పడకుండా మార్కెట్కి మీరు టైం ఇవ్వడం అనేది ఇన్వెస్ట్మెంట్స్కి కానీ చేసినట్లయితే, అంటే ఇలాంటి ఎన్ని షాక్స్ వచ్చినా, ఇలాంటి ఎన్ని కరెక్షన్స్ వచ్చినా మీరు కొంచెం కన్సిస్టెంట్గా ఒక డిసిప్లిన్డ్గా కానీ ఉన్నట్లు ఉంటే, అంటే మార్కెట్లో ఎంతో వాయిస్ వినపడుతూ ఉంటుంది, మీడియా కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా కానీ చాలా మనం వింటూ ఉంటాం. ఇవన్నీ పక్కన పెట్టి మీరు చాలా ఒక మంచి స్కీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ, ఒక 4-5 స్కీములు సెలెక్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా మీరు మానిటర్ చేసుకుంటూ ఈ విధంగా పెడితే అసలు మీరు క్రోర్స్ అనేవి 9-10 crores అనేవి ఈజీగా సంపాదించవచ్చండి విత్ ద స్పాన్ ఆఫ్ 5,000 రూపీస్. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. మీరు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ అమౌంట్ ఏమి యూజ్ అవుతుంది 5,000 10,000తో అనేది మీరు ఆలోచించకండి. జస్ట్ ముందైతే స్టార్ట్ అయితే చేయండి, దెన్ యూ కెన్ సీ ద వండర్స్. అండ్ ఇమీడియట్లీ ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లోకి రాగానే 1-2 years ఏనండి వెయిట్ చేస్తారు. ఇక ఏంటి మా మనీ పెరగట్లేదు,
2 ఇయర్స్ అయినా మా మనీ పెరగట్లేదు, పెట్టినంతే ఉంది, పెట్టిన దాని మీద ఒక 5% కూడా పెరగలేదు, 10% పెరగలేదు, ఇలా ఉంటుందండి. బట్ యూ కెన్ సీ ద మ్యాజిక్ ఆఫ్టర్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ వరకు మీకు ఏమీ మ్యాజిక్ కనిపించదండి మ్యూచువల్ ఫండ్స్లో. మేము చెప్పినట్టుగా క్రోర్స్, ఇదేంటి వీళ్ళు క్రోర్స్ అంటున్నారు, నేను 5 ఇయర్స్ నుంచి పెడుతున్నాను, అసలు నా అమౌంట్ ఏం పెరగట్లేదు అని మీకు రెస్ట్లెస్ అయిపోయి వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. బట్ ద మ్యాజిక్ యూ కెన్ సీ ఆఫ్టర్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ తర్వాత మీకు ఆ కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుందండి. అంతవరకు నిజంగా మ్యూచువల్ ఫండ్స్లో మేము అన్నట్టుగా క్రోర్స్ అనేవి కనిపించవు. బట్ ఓన్లీ బై ద టైమ్ ఆఫ్ మీరు 7 ఇయర్స్ టు 10 ఇయర్స్ టైం ఇచ్చి చూడండి. డెఫినెట్లీ మీరు పెట్టిన అమౌంట్ అయితే మాత్రం బాగానే మీకు రిటర్న్స్ ఇస్తుంది. బట్ అంత పేషెన్స్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ టైమింగ్ని పక్కన పెట్టి మనం టైం మీదే కన్సిస్టెంట్గా డిసిప్లిన్డ్గా వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ మేక్ మనీ అండి. బట్ ఏంటంటే వీళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. ముందు అందరూ కూడా ఒక 1 ఇయర్ బాగానే, అంటే వీళ్ళని ఏం చెప్పి కన్సిస్టెంట్గా ఉంచవచ్చు అంటే అదేనండి, దట్స్ వాట్. ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆ అమౌంట్ పెరగట్లేదు కదా, అంత వాళ్ళు అనుకున్నంతగా అమౌంట్ ఎప్పుడైతే వాళ్ళకి ఇంక్రీజ్ అవ్వట్లేదో దే విల్ బికమ్ రెస్ట్లెస్ అవ్వగానే ఇంకా ఏమవుతుందంటే షార్ట్ టర్మ్లో మనీని మేమైనా థమ్స్ మీద 5,000 రూపాయలు పెట్టి 18 కోట్లు సంపాదించండి మీరు థంబ్నెయిల్స్ అట్లనే పెడతారు. బట్ చేయొచ్చండి, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. బట్ ఏంటంటే 30 ఇయర్స్ టైం ఇవ్వాలి. అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ వెన్ యువర్ ఏజ్ అట్ 25. మీరు 25 ఇయర్స్కే స్టార్ట్ చేస్తే మీరు 55 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చేటప్పటికి ఉంటుంది. బట్ ఏంటంటే ఇందులో ఎన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి, ఎవరు కన్సిస్టెంట్గా ఉండట్లేదు. అంటే ఓన్లీ 5-10% పీపుల్ అండి, అంటే 100 పీపుల్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 90% పీపుల్ వెళ్ళిపోతున్నారు. ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఉంటున్నారు, వాళ్ళు మాత్రమే వెల్త్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇంకా ఈ స్కామ్స్లో వాటిల్లో మేము గమనించాం ఏంటంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళే ఎక్కువ పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే హెచ్ఎన్ఐస్ వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారంటే హెచ్ఎన్ఐస్ స్కామ్స్లో పడడం కానీ హెచ్ఎన్ఐస్ ఈ బెట్టింగ్ ఆడడం మీరు చూసారా? లేదు. దే నో ద వాల్యూ ఆఫ్ మనీ. దే నో హౌ టు కంట్రోల్ ద ఎమోషన్స్. ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటుంది ఎవరు ఎక్కువ బెట్టింగ్ చేస్తున్నారని మీరు గమనిస్తే. ఎక్కువ డబ్బులు సంపాదించాలని కూడా అనుకోరేమో వాళ్ళు. కన్సిస్టెంట్గా టైం ప్రకారం, అంటే ఎక్స్పెక్టేషన్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే షార్ట్ టర్మ్లోనే కోటీశ్వర్లు అవ్వాలని అనుకోరు. సో టైం ద్వారా వాళ్ళు నెమ్మదిగా, కానీ ఎప్పుడైతే మీరు షార్ట్ టర్మ్లోనే మనీ సంపాదించాలనుకుంటున్నారో అక్కడే మనకి ఎక్కువగా మిస్టేక్స్ జరుగుతున్నాయండి. అదొక్కటే మీరు కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ వెల్త్. అలానే మనం కొన్ని పేషెన్స్ కానీ ఉన్నట్లయితే కోటక్ బ్యాంక్లో మీరు ఒక 10 ఇయర్స్లో పెట్టినట్టయితే దాని మీద కూడా సిఏజిఆర్ 12% ఉంది. ఐసిఐసిఐలో అయితే మీకు ఆల్మోస్ట్ 17% సిఏజిఆర్ ఉంది. టాటా స్టీల్లో పెట్టిన వాళ్ళకైతే 14%. ఇక బజాజ్ ఫిన్సర్వ్లో పెట్టిన వాళ్ళైతే ఒక 10 ఇయర్స్ సిఏజిఆర్ చూసుకుంటే 31% ఉందండి. అలానే ఏషియన్ పెయింట్స్ 12%, ఎస్ఆర్ మోటార్స్ 14%, హెచ్యుఎల్ 10%, భారతీ ఎయిర్టెల్ 18%. అంటే ఇఫ్ యూ స్టే విత్ దట్ కంపెనీ, మీరు ఒక స్టాక్ కొని దాన్ని అలా ఓ 10 ఇయర్స్ మీరు అలా మెయింటైన్ చేస్తే ఇలాంటి పెద్ద స్టాక్స్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ 15% నుంచి 30% వరకు సిఏజిఆర్. ఒక 10 ఇయర్స్ సిఏజిఆర్ చెప్తున్నామండి. ఓ 10 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇచ్చిన యావరేజ్ రిటర్న్స్ అవన్నీ కూడా. సో హ్యావ్ పేషెన్స్ అండ్ డెఫినెట్లీ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ వెల్త్. తప్పకుండా మ్యామ్. బట్ ఎవరికైనా సరే ఇది ఓన్గా చేయడం కంటే కూడా ఒక ప్రొఫెషనల్ ద్వారా చేయడం అనేది బెటర్ అండి. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. కన్సిస్టెంట్గా మీరు పెట్టలేకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా మీరు ట్రావెల్ అయ్యేలా చేసే వాళ్ళే మీ గురువు అని చెప్పవచ్చు. అంటే మీకు గైడ్ అయ్యి ఉండొచ్చు. దానికి సంబంధించి మీకు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవరెడ్డి గారు పర్సనల్ అపాయింట్మెంట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ముందు ఫీజులు ఎక్కువ ఉంటాయి అని మైండ్లో పెట్టుకోకుండా కాల్ చేస్తే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరికి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.